ఒక సక్సెస్ఫుల్ స్టోరీని మనం ఇప్పటిదాకా 6 minutes చూసాం. ఒక పర్సన్ తన జర్నీని ఎప్పుడు హరిసార్ గారు నాకు చెప్తూ ఉంటారు, త్రికరణ శుద్ధితో చేయాలి మనం ఏ పని చేసినా. నా సహచరుడు తమ్ముడు నితిన్ కూడా అదే చెప్తాడు. నిఖిల్ ఎప్పుడు కూడా సార్ ఈ డైలాగ్ చెప్తారు, ఇన్స్పిరేషన్గా ఉంటుందని. కాబట్టి 10 years ఈ జర్నీలో ఆయనతో కలిసి నడిచినటువంటి ఆయన జీవిత భాగస్వామికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గట్టిగా క్లాప్స్ కొట్టి ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా 10th annual day సందర్భంగా శ్రీనివాస్ గారిని ఇప్పటిదాకా ప్రోత్సహించి, శ్రీనివాస్ గారి జర్నీలో తనకు వెన్నుపోటు పొడిచి కూడా తనను రాటు తేలడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్తూ, కంగ్రాచులేషన్ చెప్తూ, వన్స్ అగైన్ 11th yearలోకి అడుగు పెడుతున్న మన ట్యాక్స్ ఫైలింగ్ ఇండియాకి ఆ కంపెనీ స్థాపకుడు ఆయన బిజినెస్ మ్యాన్ సినిమా చూసి ఈ యొక్క సంస్థను స్థాపించాలని చెప్పాడు. నిజంగా మహేష్ బాబు ఆ సినిమా తీయకపోతే ఈరోజు ఈ కంపెనీ పుట్టేది కాదు. మహేష్ బాబు సినిమా నుంచి ఎంతోమంది ఎన్నెన్నో బిజినెస్ పెట్టారు. మరి ఈరోజు 10 years తర్వాతకి అమెరికా నుంచి వచ్చినటువంటి హరిసార్ గారి చేతుల మీదుగా ఈ 10th annual day సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా వెనకాల ఉండాలని. వరల్డ్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ సెంటర్ అని, తొందరలో వరల్డ్ లార్జెస్ట్ ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా అని 100కి 1000 times రియల్ కావచ్చు. ఎందుకంటే హరిసార్ గారు లాంటి ఒక లెజెండ్స్ మన మధ్యలో ఉండడం, దాదాపుగా సార్కి 150 countries ఆయనకి నెట్వర్క్ ఉంది. ఇవాళే సార్తో నేను 10 నిమిషాలు మాట్లాడినప్పుడు ఎంత సింపుల్గా నేను కారులో జర్నీ చేసినప్పుడు సత్యన్ అన్నారు, ఇంత పెద్ద మనిషి మన మధ్యలో ఎంత సింపుల్గా ఉంటున్నాడంటే నిజంగా భద్ర మన అందరి అదృష్టం అని చెప్పి ఐటీసీ కాకతీయకి వెళ్ళినప్పుడు మీ ఇద్దరం కార్లో డిస్కస్ చేస్తాము. కాబట్టి సార్ మీకు మేము లైఫ్ టైం రుణపడి ఉంటాం. మీరు ఇలాంటి సంస్థలు ఇంకా ప్రోత్సహించాలి. ఈరోజు మన చీఫ్ గెస్ట్గా మనం పిలవగానే వాస్తవంగా ఈరోజు సారు జేఎన్టీలో చాలా పెద్ద ప్రోగ్రామ్, ఇస్రో సైంటిస్ట్ శివన్ గారికి సార్ చేతుల మీద ఈరోజు డాక్టరేట్ ఇచ్చి వచ్చారు. సార్ చేతుల మీద డాక్టరేట్ ఇచ్చి ఈరోజు మన మధ్యలో కూర్చొని ఇంత సింపుల్గా ఉన్నారు. ఒక మాట అడగగానే మా అనాథ ఆశ్రమంలో హరిసార్ గారి బర్త్డే సందర్భంగా 36 మంది అనాథ పిల్లల్ని సారు ఎక్కడున్నటువంటి మన సారు మన గురు సార్ అంటే మీ అందరికి కూడా డబ్బులు ఊరికే రావంటే గుర్తొస్తుంది. సార్ ఇక్కడ ఉన్నారు, డబ్బులు ఊరికే రావని యాడ్ చూస్తే మన సార్ గుర్తొస్తారు.